హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. గత 25 ఇయర్స్ ఉస్మానియా గాంధీలో ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అలాగే 38 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోని అమీర్పేటలో సర్వీస్ చేస్తున్నారు. మరి ఒక దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు లేటు, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఏంటంటే ప్రతి అమ్మాయి కానివ్వండి, ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా సరే మా పళ్ళు అనేది కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్లో ఉండిపోతున్నాయి, మేము డైలీ బ్రష్ చేస్తున్నాము అయినా సరే మా పళ్ళు తెల్లగా అవ్వడం లేదు అనేసి అని అంటున్నారు. దానివల్ల కూడా వీళ్ళకి పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు కూడా క్యాన్సిల్ అవ్వడము అనేసి చెప్తూ ఉంటున్నారు. సో మరి అసలు పళ్ళు తెల్లగా ఉండాలంటే ఏం చేయాలి, మా వ్యూవర్స్ అందరికీ తెలియజేసేయండి. ఈ పళ్ళు తెల్లగా ఉండటం అనేది అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే చాలామందికి పళ్ళు వరుసను బట్టే మనం స్మైల్ చేసినప్పుడు అండ్ మనం నవ్వినప్పుడు ఈ పళ్ళు వరుస అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఈ పళ్ళు వరుస కనుక సరిగ్గా లేకపోతే ఎంత నవ్వినా అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. కాబట్టి పళ్ళు తెల్లగా ఉండాలి. అట్లాగే పళ్ళు వరుస కూడా ఇప్పుడు సక్రమంగా ఉండాలి. అంటే పళ్ళు వరుస అంటే ఇట్లా ఉండాలి, ఈ విధంగా పళ్ళు వరుస ఉండాలి. పళ్ళు వరుస ఉండాలి, అట్లాగే తెల్లగా కూడా ఉండాలి. ఇవి రెండు కూడా ఇప్పుడు ఉన్నట్లయితేనే వాళ్ళు నవ్వినా మాట్లాడినా చాలా అందంగా కనిపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు అందంగా ఉంటేనే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, తర్వాత ఎదుటి వాళ్ళకి కూడా సంతోషపడే అంటే ఆనందించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ పళ్ళు సక్రంగా ఉండేలాగా అంటే వరుస క్రమంలో ఉండేలాగా క్లిప్లు వేయించుకోవాలి. ఒకవేళ వరుస క్రమంలో లేకపోతే తర్వాత కొంతమందికి ఈ ఫ్లోరైడ్ వాటర్ తీసుకోవడం వల్ల కొంతమందికి ఈ మచ్చలు తర్వాత పసుపచ్చని కలర్లో ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫిల్లింగ్ చేస్తారు. ఆ పైన ఎల్లోయిష్గా లేకుండా తెల్లగా కనబడేలాగా చేయడం అనేది జరుగుతుంది. లేకపోతే క్యాప్స్ పెడతారు. అట్లాగే ఇప్పుడు కొంతమందికి ఎగుడు దిగుడు పళ్ళు ఉంటాయి, లేకపోతే ఇప్పుడు వంకర పళ్ళు ఉంటాయి, వాళ్ళకి క్లిప్స్ పెడతారు. ఇట్లాగా అనేక రకాలైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ బాగున్నా కూడా కొంతమంది ఏంటంటే పళ్ళు ఎట్లా తోముకోవాలో తెలియక, అంటే ఎట్లా శుభ్రం చేసుకోవాలో తెలియక చాలామంది కూడా ఇప్పుడు పళ్ళని సరిగ్గా శుభ్రం చేసుకోరు. వాళ్ళు అసలు మనం పళ్ళు శుభ్రం చేసుకున్నామా లేదా అనేది ఒక చిన్న టెస్ట్ ఉంటుంది. టెస్ట్ ఎట్లా చేయాలంటే ఈ గోరుతోటి ఈ పళ్ళని ఇట్లా గీరినట్లయితే ఆటోమేటిక్గా ఈ జిగురుగా ఈ గోరుకి ఈ పాచి అంటుకుంటుంది అన్నమాట. అంటే ఎప్పుడైతే పంటి మీద ఇలా గీసినప్పుడు పాచి అంటుకుందో అది ఆటోమేటిక్గా పళ్ళు సరిగ్గా బ్రష్ చేసుకోలేదు అని మనం గ్రహించాలి. ఈ గార ఉండటం వల్ల అంటే గార కానీ దాన్నే ప్లేక్ అంటారు. ఈ పాచి ఉండటం వల్ల పంటి యొక్క తెలుపుదనాన్ని ఏం చేస్తాయంటే కప్పేస్తుంది అన్నమాట. కప్పేసి అది బ్రౌనిష్గా పంటి యొక్క ఒరిజినల్ కలరు బయటపడకుండా చేస్తుంది ఈ పాచి. కాబట్టి మనం పాచిని శుభ్రంగా తొలగించినట్లయితే డెఫినెట్గా పళ్ళు అనేవి తెల్లగా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా చేయాలి. ఇంకా తెల్లగా ఉండాలి అంటే ఇప్పుడు పౌడర్ ఉంది, ప్యూమిస్ పౌడర్ అని ఒక పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ని
టూత్ పేస్ట్లో పెట్టుకుని అది బ్రష్ చేసినట్లయితే అవి ఆటోమేటిక్గా పళ్ళన్నీ కూడా అంటే ఈ జిగురు పొర అంతా తొలగి తర్వాత ఆ పళ్ళు కూడా మంచి తెల్లగా కనిపిస్తాయి అన్నమాట. నవ్వినప్పుడు మంచి తెల్లగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, డాక్టర్ గారు చెప్పిన సలహాలను ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోండి. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. కీప్ స్మైలింగ్.